హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ చందు. మొహరం స్టార్ట్ అవుతుందని మేమంతా కలిసి ఇలా ఉన్నాం. మా పీర్ల కొట్టాన్ని ఇలా అయితే చేయబోతున్నాం. ఈ రోజు నుండి మన ఛానల్లో మొహరంకి సంబంధించి రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇదే మా పీర్ల కొట్టం. ఇక్కడ మేము మా సవార్లను తయారు చేసి నిలబెడతాం. ఆల్మోస్ట్ 1 year క్లీన్ చేయకపోయేసరికి మొత్తం చెట్లు పెరిగినాయి. ఇంకా పండగ స్టార్ట్ కాలేదు కాబట్టి మా వాళ్ళందరూ రాలేదు. ఫ్రీగా అవైలబుల్ గా ఉన్న కొంతమందిమే వచ్చాం. మా పీర్ల కొట్టం పక్కన జిందాషా మదర్ షాప్ కూడా ఉంటారు. ఈయన గురించి మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. క్లీనింగ్ కి కావాల్సిన వస్తువులు అయితే వచ్చేప్పుడే తీసుకొచ్చాం. ఫస్ట్ అయితే ఉన్న చెట్లు అన్ని క్లీన్ చేద్దామని దొరికినట్టుగా పీకేసా. మా ఊర్లో నిన్ననే వాన వచ్చింది, అందుకే ఊకనే పీకగానే వస్తున్నాయి. ఈ చెత్త అంతా ఇక్కడ వేయలేం కాబట్టి మా ఊరి సర్పంచ్ కి చెప్తే ఇక్కడ ఒక ట్రాక్టర్ పెట్టి చెత్త అంతా ఇందులో వేస్తే దూరంగా తీసుకెళ్లి మొత్తం ఎండిన తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళే తగలబెడతారు. చిన్న చిన్న చెట్లు అయితే చేతితో పీకగానే వచ్చాయి, కానీ ఇవైతే అస్సలు రావు. అందుకే ఒక్కోటిగా నరికి తీసుకెళ్లి ట్రాక్టర్ లో వేస్తున్నాం. ప్రెసెంట్ అయితే మేము నలుగురే ఉన్న వర్క్ అయితే ఫాస్ట్ గానే అవుతుంది. కొద్దిసేపు అయ్యాక మా ఇంకో అన్న కూడా మాతో యాడ్ అయ్యాడు. స్కూల్ కైనా పనికైనా లేట్ గా వస్తే పనిష్మెంట్ కంపల్సరీ. అందుకే రాగానే దర్గా పైకి ఎక్కించి క్లీన్ చేపించా. దర్గా పైన కూడా మొత్తం ఆకురాలు పడి ఉంది. అంతా నీట్ గా క్లీన్ చేసాం. పచ్చిగా ఉన్న చెత్త అంతా ట్రాక్టర్ లో వేసి ఎండిపోయిన ఆకులు మొత్తం ఇక్కడే పక్కన తగలబెట్టేశాం. క్లీనింగ్ చేస్తుంటే ఇది బయటపడింది. దీన్ని మంచిగా డెకరేట్ చేసి దర్గా ముందర పెడితే బాగుంటుందని పక్కకు పెట్టా. దీన్ని ఎలా డెకరేట్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తుంటే హౌస్ లో వాటర్ ఎన్ని ఉన్నాయో చూద్దామని వెళ్ళా. పైపు ఊడిపోయి ఉన్న వాటర్ అన్ని రివర్స్ పోయాయి. ఇప్పుడు ఎలా అని చూస్తే మాకు మా అఖిల్ గాడు కనిపించాడు. చాక్లెట్ ఇస్తారా అనగానే ఉరుక్కుంటూ వచ్చాడు. వాడిని పట్టుకొని అలాగే హౌస్ లోకి దింపి వాడితో పైప్ అయితే పెట్టించా. ఇది చూస్తే చిన్న పనిలా అనిపిస్తుంది, కానీ 2 hours టైం పట్టింది క్లీన్ చేయడానికి. చుట్టూ క్లీన్ చేసాం, అంతా ఓకే. కానీ సవారులు లేపేటప్పుడు ఇక్కడ ఉన్న యాప చెట్టు కొమ్మలు అడ్డొస్తున్నాయి. అందుకే కొట్టేద్దామని అనుకున్నాం. మా దాంట్లోనే ఒకరిని పైకి ఎక్కించాం. చెట్టు మొత్తం అయితే ఏం కొట్టట్లేదు, ఏమున్నా మాకు అడ్డొచ్చే కొమ్మల వరకు కొట్టేస్తున్నాం. అతను పైన ఉండి కొడుతుంటే మేము కింద ఉండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ట్రాక్టర్ లో వేసాం. అంతా క్లీన్ చేసి ట్రాక్టర్ లో వేసాక డ్రైవర్ కి కాల్ చేస్తే వచ్చి ట్రాక్టర్ తీసుకొని వెళ్ళిపోయాడు. క్లీన్ చేయక ముందు ఇలా ఉన్న ప్లేస్ ని మేము నీట్ గా క్లీన్ చేసి ఇలా మార్చేసాం. ఇంకా పండగ అయితే స్టార్ట్ కాలని లోపల ఏం వర్క్ అయితే చేయలే. వన్స్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ మొత్తం ఫుల్ హడావిడిగా ఉంటుంది. మేము సవార్లని ఎలా రెడీ చేస్తాం, ఎలా నిలబెడతాం అని ఫుల్ ప్రాసెస్ డైలీ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తా. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఇక్కడ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.